పరిష్కారం అందించి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి మనలను విడిపించి తిరిగి మనలను తండ్రితో ఏం చేశాడంటే సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మానవుడు ఎలా బ్రతకాలి, ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, సంఘములో మరి దేవుని చేత పిలువబడిన బిడ్డలు ఏ విధంగా బ్రతకాలి అనేది ఈ పాఠం, ఈరోజు పాఠంలో మనకు నేర్పిస్తుంది ఏంటంటే మంచి బోధను మనం వినాలి. హల్లెలూయా. రెండోది అంటే మనం దాన్ని ఏమన్నామంటే ధర్మం. చెప్పండి ఏమన్నాం? క్రైస్తవ ధర్మం వేరు, క్రీస్తు ధర్మమే క్రైస్తవ ధర్మం. చెప్పండి, క్రీస్తు ధర్మమే ఏంటి? క్రీస్తు ధర్మం ఏంటి అని అంటే ప్రేమించడం. చెప్పండి ఏంటి? విశ్వాసాన్ని కలిగి ఉండటం, నిరీక్షణతో బ్రతకటం. అవును, అంతేనా? అంతే కదా అమ్మా. శత్రువులను కూడా ఏమన్నాడు? ప్రేమించమన్నాడు కదా. ఒక చెంప కొడితే రెండో వాళ్ళకి ఏం చేయమన్నాడు? రెండో చెంప కూడా చూపించమని. ఇది చేయాలంటే మనకేమవుతుంది? కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుందంటే అపవాది మనల్ని మోసం చేసి తండ్రి యొక్క స్వరూపాన్ని మనలో నుండి ఏం చేశాడు? వాడు తీసేశాడు. ఇప్పుడు సాతానుడు స్వరూపంతో మానవుడు ఉన్నంత కాలం తండ్రి ప్రేమ అర్థం కాదు. సాతాను స్వభావంతో మనిషి బ్రతికినంత కాలం తండ్రి ప్రేమ. అందుకని ఇక్కడ తిమోతికి పాఠం నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే నీ ధర్మాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏంటి నీ ధర్మం అంటే నీవు దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళకూడదు. అమ్మా ఏం చెప్పండి? ధర్మం ఏంటి ఇక్కడ? ఏ కాడి కిందకి వెళ్ళకూడదు? ఈరోజు సంఘానికి దేవుడు నేర్పిస్తున్న పాఠం కూడా అదే. ఏంటి? సాతానుడు కాడి క్రిందకి, మీరు పాపపు కాడి క్రిందకి మీరు వెళ్ళకూడదు. మీరు అబద్ధమనే కాడి క్రిందకి మీరు వెళ్ళకూడదు. దుర్బోధ అనే కాడి క్రిందకి మీరు వెళ్ళకూడదు. దేవుని ప్రేమ లేని దేని కిందకు నువ్వు వెళ్ళకూడదు. అది నేర్పిస్తుంది. నీవు ఎవరిని సంతోష పెట్టాలి తిమోతి? మనుషున్నా దేవుడినా? ఓ సంఘమా, నువ్వు ఎవరిని సంతోష పెట్టాలి? సేవకుడు ఎవరిని సంతోష పెట్టాలి? సంఘ పెద్దలన్నా, లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులన్నా, లేకపోతే సంఘంలో ఉన్న స్త్రీల సమాజాన్న, సంఘంలో ఉన్న దశమ భాగాలు ఇచ్చేవాళ్ళన్నా, సంఘంలో ఉన్న కొంచెం అధికారం కలిగిన వాళ్ళ ఎవరిని గౌరవించాలి? పాస్టర్ గారు నీ ధర్మం ఏంటి? పాస్టర్ గారు నీ ధర్మం ఏంటి? చెప్పండి ఏంటి? ఈ అధికారం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఏ కాడి కిందకి మానవుడు వెళ్ళిపోతున్నాడు? కొన్ని కాళ్ళు బైబిల్లో ఉన్నాయి, చెప్తాను. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి 5 వచనాల్లో మీరు గమనించాల్సిన ఏంటి అంటే వ్యర్థమైన కాడుల కిందకి వెళ్ళబాకండి, అబద్ధమైన వాటి కిందకి, అవిశ్వాసమైన వాటి కిందకి మీరు వెళ్ళబాకండి. ఈ సంగతులను నీవు నేర్చుకో, నువ్వు హెచ్చరించబడు. ఇదిగో ఎఫెస్సీలో ఉన్న సంఘానికి నువ్వు బోధించాలి తిమోతి. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లుగా దాస్యత్వం అనే కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన యజమానుడు ఎవరు? మన యజమానుడు ప్రభువా? మన యజమానుడు లేకపోతే సాతానుడా? ప్రభువా. ఒక ఆయన ఇలా అంటాడు, నీకు యజమానుడు దేవుడా లేకపోతే ధనమా? నీ యజమానుడు ఎవరు? ఇక్కడ యజమానుడిని సంతోషం. దేవునికి స్తోత్రం. దాస్యం అనే కాడిని విడిపించిన ఆయన ఎవరు చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యత్వం అనే కాడి క్రిందకి చిక్కుకొనకూడదు. ఇప్పుడు చెప్పండి, కాడిని విరగొట్టేవాడు ఎవరు? యేసు ప్రభు. కాడి నుండి విడిపించిన వాడెవరు? యేసు ప్రభు. ఈ దాస్యత్వం అనే కాడి క్రిందకి మరలా వెళ్ళకూడదు. ఒకవేళ రక్షించబడిన ఒక వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, సంఘములోకి చేర్చబడిన వ్యక్తి, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తము దగ్గర పాలు భాగస్సులు అవుతున్న వ్యక్తి మరలా తిరిగి దాస్యత్వం అనే కాడి క్రిందకి వెళ్ళకూడదు. మరలా తిరిగి దేవునికి విరుద్ధంగా బ్రతకూడదు. మరలా తిరిగి దేవుడే నీ యజమానుడుగా చేసుకొని ఆయన్ని మాత్రమే సంతోషపెట్టాలి, కానీ వేరే దేనిని సంతోషపెట్టడానికి వీలు లేదు. అది పౌలు తండ్రిగా ఆయన బాధను ఎవరు చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు. కొన్ని కాళ్ళు ఉన్నాయి, కొన్ని కాడిలు.
దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే యోక్ అంటారు. యోక్. యోక్ అంటే కాడి. అమ్మ కాడి ఏటి మీద పెడతారు చెప్పండి? ఎద్దుల మీద పెడతారు. పూర్వకాలంలో పొలాలని దున్నేది ఏంటి? ఎద్దులే. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి, వ్యవసాయం మారింది కాబట్టి ఎద్దుల మీద కాళ్ళు కనపడతలేదు, నాగళ్ళు కూడా కనపడతలేదు. పూర్వకాలంలో ఈ కాడులు ఉండేవి. 2 ఎద్దుల మీద పెట్టే కాడి అనమాట. ఈ కాడిని మొయ్యాలి ఎద్దులు పొలం దున్నాలి అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాడి ఒకసారి 12వ అరక దున్నుతున్నాడంట. ఎవరు? ఎలీషా. 12వ అరక దున్నుతున్నాడంట. ఏలియా వచ్చి అన్నాడు, నన్ను వెంబడించన్నాడు. వెంబడించంటే అయ్యా ఇప్పుడే వస్తానని చెప్పేసి ఏం చేశాడంటే కాడి ఎద్దులను ఓడదీసి ఇంటికెళ్ళి వాటిని వధించి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి టాటా బై బై అని చెప్పేసి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాడి ఆ కాడి దున్నుతున్న 12వ వరకు దున్నుతున్న ఒక వ్యవసాయకుడు ఆయన. దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఎలీషా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. సమర్పణ జీవితం దేవుడు చూస్తాడు. హృదయాన్ని, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీ యథార్థతను దేవుడు చూస్తాడు. విడిచిపెట్టడు. ఇంకెప్పుడయ్యా అనంటే నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా విడిచిపెట్టు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాలని వర్ధలింప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని కాడులు నేను బైబిల్లో చెప్పాను. మొట్టమొదటి కాడి ఏంటి అంటే చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకున్న కాడిని మెడనుడకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను పెంచెదను. దేవునికి స్తోత్రం. ఈ కాడి ఏం కాడి అనంటే శరీరాశలనే కాడి, ఐగుప్తు కాడి. చెప్పండి, ఏ కాడి? ఐగుప్తు కాడి. దీంట్లో చాలా బంధకాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. శరీరాశలను ఆయన ఈ కాడి నుండి మనల్ని విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట కూడా చదవండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఈ కాడి క్రిందకి మనం వెళ్ళకూడదు. మనము ఈ పాపం అనే కాడి క్రింద నుంచి మనం బయటకు వచ్చేసాం. అయితే అమ్మా 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువును తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. ఏ కాడి చెప్పండి? కాడి లోకపు కాడి. చెప్పండి, ఏ కాడి? శరీరం అనే కాడి కొట్టివేయబడుతుంది. ఎప్పుడు? ఆ దినమున. ఏ దినమున చెప్పండి? యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ దినం నా కాడి అంతా ఏమైపోయింది? కొట్టివేయబడు. ఆల్రెడీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువను మోసి నీ కాడిని తీసివేయలేదా? ఆ దినమున అంటే 3 దినాలు ఉంటాయి నీకు. ఎన్ని దినాలు? 3 దినాలు ఏంటి? 1 పుట్టిన దినం, 2వది పెళ్లి దినం, 3వది 3 ముఖ్యమైన దినాలు మానవుడి వీటిలో. 3 ముఖ్యమైన దినం. 1 పుట్టిన దినం, 2వది పెళ్లి దినం, 3వది చచ్చిపోయే దినం మనం చేసుకో. ఈ పుట్టిన దినం కూడా ఫస్ట్ బర్త్డే మనకు తెలియదు, కానీ 2 దినాలే మనకి. ఆ దినమున అంటే ఏ దినమని అంటే నీవు ఆత్మీయంగా పుట్టిన దినమున నీ కాడి విరవబడింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆత్మీయంగా పుట్టిన దినమున ఏమైపోయింది? నీ పాపం అనే కాడి విరగొట్టబడింది. కానీ సంపూర్ణంగా నువ్వు దాస్యత్వం నుంచి విడుదల పొందలేదు. ఇంకా నీకు స్వార్థం ఉంది, ఇంకా నీకు అవిధేయత ఉంది. దీనికోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రభువా నాకు ఇవ్వు నాయనా అని అడుగుతూ ఉంటావు. అలా ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే సహవాసం. దేవునికి స్తోత్రం. అయితే అది సంపూర్ణంగా తీసివేసే రోజు ఆ దినము. ఏ దినము? యేసు ప్రభు వచ్చే దినము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ శరీరము ఇక ఉండదు. మహిమ శరీరాన్ని ఇస్తాడు కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలం ఏమవుతుందంటే ఆ దాస్యం అనే కాడికి అంతగానే చెప్తుంది మళ్ళా మీరు ఆ దాస్యం అనే కాడి కిందకి వెళ్లకుండా బ్రతకాలి అంటే మీరు ప్రార్థన చేయాలి. వెళ్లకుండా బ్రతకాలి అంటే వాక్యాన్ని నెరవేర్చడానికి మీరు ఏం చేయాలంటే ప్రయాసపడాలి. వెళ్లకుండా బ్రతకాలి అంటే ఉపవాసాలు ఉండాలి. ఈ శరీరాన్ని నల్లకొట్టాలి. అప్పుడు మీరు వాటిని జయిస్తారు. మీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈ దాస్యం అనే కాడి, ఐగుప్తు కాడి, ఈ పాపం అనే కాడి నుండి మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఆ కాడిని విరిచి ఐగుప్తులో బాప్తిసం ఇచ్చి వాళ్ళకి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
శత్రువులందరూ నిర్మూలన అయిపోయారు. శత్రువులందరికీ ఐగుప్తులు బాప్తిసం ఇచ్చాడు యేసయ్య. అవునా? ఎర్ర సముద్రం, క్షమించండి, ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చాడు. ఇక ఎర్ర సముద్రం దాటిన తర్వాత శత్రువులు కనపడ్డారా? కనపడ్డారు. ఈ సముద్రాన్ని దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రశాంతంగా ఆత్మీయాత్ర ప్రారంభించాడు. మనం కూడా అంతే. ఈ శరీరం అనే కాడిని ఎక్కడ పంపుతామో చెప్పండి? బాప్తిసం దగ్గర. చెప్పండి, లోకం అనే కాడి ఎక్కడ చచ్చిపోయింది? బాప్తిసం దగ్గర. దేవునికి స్తోత్రం. అలా అలా ఆ కాడిని విరగొట్టాలి. విరగొట్టిన తర్వాత ఇప్పుడు రెండవ కాడి ఏంటి అని అంటే, మనకు దేవుడు ధర్మశాస్త్రం అనే కాడిచ్చాడు. ఏం కాడి? రెండవ కాడి చెప్పండి. మోషే ద్వారా దేవుడు ఏమొచ్చింది యాత్రలో? ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు ఏంటంటే, ఆ ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకి మీరు వెళ్ళబాకండి, అయిపోయింది, ఇట్ ఈస్ ఓవర్. ధర్మశాస్త్రము అనే కాడి విరగొట్టబడింది. ధర్మశాస్త్రం దేనిని చెప్తుంది అని అంటే, పాపం అంటే ఏంటో చెప్తుంది. ధర్మశాస్త్రంలో నియమాలు ఉన్నాయి. ఏంటి ఆ నియమాలు అని అంటే, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, నియమాలు, విధులు, కట్టడలు ఉన్నాయి. వీటిని మీరు అనుసరించి నడవమని చెప్పాడు. దేవుడు వేటిని తీసేశాడు అని అంటే, ఆయన దానిలో సెర్మోనియల్లా అంటారు, అంటే బలికి సంబంధించిన వాటిని ఆయన ఏం చేశాడు? సంపూర్ణంగా తీసేశాడు. ధర్మశాస్త్రం 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే మోరల్లా, రెండోది సెర్మోనియల్లా, మూడోది జ్యుడిషియల్లా. న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం, బలికి సంబంధించిన ధర్మశాస్త్రం, సమాజానికి సంబంధించిన కట్టడలు, విధులు, పరిశుద్ధతకు సంబంధించిన ధర్మశాస్త్రం. వేటిని దేవుడు తీసేశాడంటే అంతా తీసేయలేదు, బలికి సంబంధించిన వాటిని తీసేసాడు, వాటిని సంపూర్ణం చేసేసాడు. దేవునికి స్తోత్రం. అర్థం. మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకు మీరు వెళ్ళబాకండి చెప్తున్నాడు. దాస్యం అనే కాడి క్రిందకు మీరు వెళ్ళారంటే ఏమవుతుందంటే, మరలా మీరు ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ధర్మశాస్త్రం ద్వారా ఒక మనుష్యుడు పరలోకం వెళ్తాడా? ధర్మశాస్త్రం ద్వారా ఒక మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడతాడా? ధర్మశాస్త్రము ఏం చెప్తుంది అని అంటే, ధర్మశాస్త్రం ఒక ఆయన అంటాడు ధర్మామీటర్ అంటాడు. ఏమంటాడు? ధర్మశాస్త్రం ధర్మమీటర్. నోట్లో పెడితే ఏం తెలిసిద్ది? ఎంత జ్వరం ఉందో తెలిసిద్ది. దేవునికి స్తోత్రం. అంతే. కానీ యేసు ప్రభు ఏంటి అని అంటే ఆ మెడిసిన్ అనమాట. దానికి సంపూర్ణమైన బెల, మెడిసిన్. దేవునికి స్తోత్రం. బెళ్ళ. ఈ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా నేను ఆచారాలే పాటిస్తాను, ఇంకా నేను బలులే పాటిస్తాను, ఇంకా నేను అదే ఉంటాను అంటే, నువ్వు నీతిమంతుడికి అన్నది కాలేవు బిడ్డ. అందుకనే ధర్మశాస్త్రం అనే దాస్యం క్రిందకి మీరు వెళ్ళొద్దు. అంటే మన మాటలో చెప్పాలంటే, అమ్మా, క్రైస్తవ బ్రతుకులో ఆచారాలకు స్థానం ఇవ్వద్దు. చెప్పండి. రెండోదేంటి? ఆచారాలకు, అలవాటు భక్తికి ముందోళ్ళు ఎట్లా ఉంటున్నారు నేను కూడా అట్టాగే ఉంటాను అని అంటే అది కుదురుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఉదయం కొద్దిసేపు ప్రార్థన, మధ్యాహ్నం కొద్దిసేపు ప్రార్థన, సాయంత్రం కొద్దిసేపు ప్రార్థన, ఇదిగా దేవుడు కావాలంటారు. ఆయనతో ఎప్పుడూ నిత్యం సహవాసాలు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దానికోసం మానవుడు ప్రయాసపడాలి. అంత ఈజీ ఏం కాదు, చెప్పినంత తేలికేమీ కాదు. నిత్యం దానికోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎందుకంటే నిత్యము ఆయనతోనే ఉండాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. అంటే రెండవది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆచారం అనే కాడి క్రిందికి మానవుడు వెళ్ళకూడదు. పండుగలు మనం ఆచారాలు చేస్తూ ఉంటాం. పండుగలు, పెళ్లిళ్ళు ఆచారాలు చేస్తాం. చేస్తారు చేయరా? తోరణాలు కట్టాలి, పసుపులు రాయాలి. అవన్నీ నువ్వు ఇంకా వెళ్ళావంటే ఇక ఆ కాడి కిందే ఉంటావు. ఆ కాడి కింద ఉన్నప్పుడు ఆయన బాధపడతా ఉంటాడు. ఎవరు బాధపడేది? దాని ద్వారా నీకు శిక్ష వస్తుంది, దాని ద్వారా నీకు నష్టం వస్తుంది. ఆ దాస్యం అనే కాడి కింద ఉన్నంత కాలం దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరచబడవు. దేవుని చిత్తాంతం, దేవుని ఆలోచనలు నీకు అర్థం కావు. నువ్వు కనుక ఆచారం అనే కాడి క్రిందకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను డిసిప్లిన్ అనే కాడి క్రిందకు నడిపిస్తాడు. మూడోది చెప్పండి. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? నేను ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాను. ఈరోజు సంఘానికి అదే పాఠం. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారం నడవాల్సిన వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వెళ్ళి కానానులో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న అన్యుల ఆచారాలు చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, సర్దుకండి బాబు అన్నాడు. ఏమన్నాడు? భూమి ఏం చేసింది? భూమి ఏం చేసింది? కక్కేసింది వాళ్ళని. వాళ్ళ పాపాన్ని బట్టి ఏం చేసింది? కక్కేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? బబులోను కాడికి. ఎక్కడికి వెళ్ళారు? భయంకరమైన కాడి, బబులోను కాడి. నేను చెప్పిన మాట మీరు వెళ్ళలేదు కాబట్టి మీకు ఇదిగో ఏ కాడికి పంపిస్తాను? బబులోను కాడి. విడిపించబడిన వాళ్ళు మరలా కాడి కిందకి వెళ్తారా? దేవుడు డిసిప్లిన్ నేర్పించడానికి పంపిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడు?
అయ్యా నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, ఇక డైరెక్ట్గా పరలోకం అని అంటే నువ్వు నేర్చుకోకపోతే, నువ్వు భక్తి నేర్చుకోకపోతే మరలా నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఎక్కడికి వెళ్తావు? కాడి కిందకే. చూడండి ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీవు పోయి అననీయ ఇట్లనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఏ కొయ్యి కాడి అది? ఐగుప్తు కాడి. చెప్పండి ఏ కాడి? కొయ్యి కాడి, ఐగుప్తు కాడి. కొయ్యి కాడిని విరచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇప్పుడు ఇనుప కాడిని చేయిస్తున్నాను నీ కోసం. చెప్పాలి, చెప్పు. ఏ కాడి? కొయ్యి కాడి బాగుంటుంది, ఇనుప కాడి బాగుంటుందా? ఏ తేలికుండిద్దమ్మా? అమ్మా, ఇనుప కాడి తేలికుండిద్దా, కొయ్యి కాడి తేలికుండిద్దా? డిసిప్లిన్ యొక్క చాలా కష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు కూడా కాడిని మోసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు కూడా కాడిని మోయాలి. ఆచారాన్ని విడిచిపెడితే హ్యాపీ, విడిచిపెట్టకపోతే అన్హ్యాపీ, అంతే. విడిచిపెడితే హ్యాపీ, విడిచిపెట్టకపోతే ఇప్పుడు అన్నాడు కొయ్యి కాడిని విరగొట్టాను, మీరు నా మాట వింటలేదు కాబట్టి ఈసారి నువ్వేం చేస్తావంటే ఇనప కాడిని చేయించాలి. ఏం చేయించమన్నాడు? ఈ ఇనుప కాడి ఏంటి అంటే ది యోక్ ఆఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ తీసుకొచ్చే కాడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళని ఎక్కడ పంపించాడు దేవుడు? బబులోనికి. ఎందుకంటే వీళ్ళు డబ్బును ప్రేమిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు అధికారాన్ని ప్రేమిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు బయటకు కనబడే వాటినే ప్రేమిస్తున్నారు. వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మాకు రాజు కావాలి, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మాకు ధనం కావాలి, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మాకు భోజనాలు కావాలి, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మాకు సుఖం కావాలి. ఏం కావాలి? సుఖం కావాలి. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే కనబడే వస్తువులు మాకు కావాలి దేవుళ్ళుగా. దేవుడు అంటాడు, నేను ఆత్మస్వరూపుని కాబట్టి నన్ను ఆరాధించే వాళ్ళు నా మాటలోనే కదా, నా మాటలను అనుసరించి మీరు నడవాలి కదా. చూడండి వీళ్ళ జీవితాలు ఏ విధంగా అయిపోయినాయి అంటే మరలా మూడో కాడి కిందకి వెళ్ళిపోయారు. ఏ కాడి? మూడో కాడికి చెప్పండి. ఇది ఇనప కాడి. చెప్పండి ఏ కాడి? ఎన్ని సంవత్సరాలు? కొయ్యి కాడి 430 సంవత్సరాలు. ఇనప కాడి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలకి అల్లాడిపోతారు అంతే. తక్కువే ఉంటుంది, శ్రమల దినాలు తక్కువగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఎంతగా మార్చబడతావో అంత తక్కువగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నేను 4 సంవత్సరాలనే మారుతానయ్యా అంటే 4 సంవత్సరాలు ఉంటుంది ఇనుప కాడి మీద. లేదయ్యా నేను 25 సంవత్సరాలు అయినా నేను అట్లాగే ఉంటాను, స్టాండర్డ్, ఐ ఆమ్ ద స్టాండర్డ్. దేంట్లో? బయటలో. దేంట్లో అంటే ఆచారాలు చేయటంలో నేను స్టాండర్డ్, ఐ ఆమ్ ద గ్రేట్ స్టాండర్డ్ అన్నావు అనుకో, ఆయన కూడా అంటాడు నా కాడి కూడా స్టాండర్డ్ ఎరా బాబు, మొయ్ నీకెందుకు మొయ్ అంటాడు. ఇనప కాడిని తీసేసుకోవాలంటే అది ఎవరి మీద ఉండేదంటే నీ మీదే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దానిని విడిపించును గాక. ఆమేన్. 4వ కాడిని నేను మీకు 3వ కాడా అయిపోయింది, 3వ కాడి 4వ కాడి చెప్తాను. 4వ కాడి ఏంటి అని అంటే నువ్వు ప్రభు కాడిని ఎత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనం. ఆ కాడి పోవాలి అంటే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ తర్వాత కూడా చదువు. ఏలయనగా నా కాడి సుడువుగాను నా గభారము తేలికగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళొద్దు. నీ యజమానుడిని నేను, నిన్ను పుట్టించింది నేను, నీకు ఆయుష్ ఇచ్చింది నేను, కాబట్టి నా కాడి ఎత్తుకో, నీకు తేలిక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాడి ఏం కాడి చెప్పండి? ఈ కాడి ఏం కాడి అంటే తేలికైన కాడి. హల్లెలూయా. అమ్మ బరువు కాడి బెస్టా, తేలికైన కాడి బెస్టా? అమ్మ 30 కేజీలు వేసుకొని పరిగెత్తడం బెస్టా, లేకపోతే 100 కేజీలు వేసుకొని ప్రయాసపడటం బెస్టా? మీకు బెస్ట్ అయిన కాడి ఏంటి అంటే యేసు ప్రభు కాడే. హల్లెలూయా. ప్రభు కాడే నీకు క్షేమం. ఇక ఏ కాడేని ఇబ్బంది. ఇనప కాడైతే ఇక నీకు చెప్పేదేం లేదు, ఇక అల్లాడిపోవటమే, నడవటం కూడా కష్టమే, దినాలు లెక్కించుకోవటం చాలా ప్రయాస, కష్టపడాలి. యేసు ప్రభు కాడి తేలిక. ఆమేన్. ఆ కాడిని యేసు ప్రభు విరగొట్టాడు. హల్లెలూయా. ఏ కాడిని విరగొట్టాడు? బంధకాలు, బబులోను కాడిని విరగొట్టాడు. ఆ కాడి ఒకసారి చూడండి 15వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10వ వచనం చూడండి.
15వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుల కార్యములు 15:10. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి మోయలేని కాడి. ఇట్ ఈస్ ఏ హెవీ బర్డన్. చాలా భారమైన కాడది. మతం అనే కాడి. చెప్పండి, ఏ కాడి? మతం అనే కాడి, ధర్మశాస్త్రం అనే కాడి, ఆ ఐగుప్తు కాడి, లేకపోతే ఆ బబులోను కాడి. ఇవి చాలా భారమైన, గుర్తుంచుకోండి. భారమైనది, మొయలేము. మనలో కాదు, కష్టం. కానీ మనిషి దాస్యం అనే కాడి క్రిందకే వెళ్తున్నాడు. యేసు ప్రభువు అన్నాడు, నా కాడి ఎక్కువ బిడ్డది తేలిక. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన కాడి అంటే? ఏం లేదు, విశ్వాసంతో ఆయన వైపు చూడటమే ఆ కాడి. దేవునికి స్తోత్రం. తేలిక అనమాట. ఏం పని చేయాలి ప్రభువా అని అంటే, కాడెత్తుకో ముందు అని అంటాడు. ఎత్తుకున్న తర్వాత ఏం చేయమంటాడు అని అంటే, నా దగ్గర ప్రేమ నేర్చుకుంటాడు, నా దగ్గర విశ్వాసం నేర్చుకుంటాడు, నా దగ్గర భక్తి నేర్చుకుంటాడు, పరలోకం వైపు చూస్తా ఉండి అంటాడు. ధనాన్ని నీకు ఇస్తా కానీ దాన్ని నీ కాళ్ళ కింద పెట్టుకో అంటాడు. ఆ అధికారం నీకు ఇస్తారు కానీ దాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకోవద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. అధికారమైన ధనమైన ఎక్కడ ఉండాలంటాడు దేవుడు? కాళ్ళ క్రింద. అపోస్తుల పరిచర్య అదే. ఎక్కడ పెట్టిన ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి. అది బిడ్డ. ఏంది దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఆయన కాడి మనకు తెలియదు. ఆయన కాడి ఎత్తుకొని మనం దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకుండా నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన్ని చూడాలి, ఆయన సిలువను చూడాలి. అదే ఆయన కాడంటే ఎత్తుకొని ఏం చేయాలి? చూడండి, నన్ను ఎరిగిన వారు తమ్మును తాము ఉపేక్షించుకోవాలి. చెప్పండి, సిలువను ఎత్తుకొని ఏం చేయాలి మనం? చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. నన్ను వెంబడించగోరని ఎడల, ఆ మాట ఉంటుంది చూడండి. ఎన్నో వచనము? 9వ అధ్యాయం 19వ అధ్యాయమా? 9వ అధ్యాయం 23వ వచనమా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని. యేసు ప్రభు సిలువ లేకపోతే మన సిలువ ఎత్తుకోమంటుంది? అమ్మా చెప్పాలి, నాకు అది క్లారిటీ ఇవ్వాలి. తన సిలువ అన్నాడు. తన సిలువ అంటే అక్కడ చెప్తున్నా ఆయన సిలువ. మన సిలువను ఎత్తుకోవాలి. యేసు ప్రభువును సిలువ ఎత్తుకుంటే నువ్వు మోయలేవు. యేసు ప్రభు సిలువ మామూలు అనుకుంటారేంటి మీరు? అర్థమవుతుంది. ఆయన మోసాడు. ఆయన ఈ కాడన్నిటిని విరగొట్టడానికి ఆయన మోసాడు. యేసు ప్రభు సిలువ కాదు అక్కడ, తన సిలువను. ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నా తను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్తున్నానో తెలుసా? ఈ 5వ కాడ, ఇది 5వ కాడేనా? 4గా? ప్రభు కాడ 5వదా 4వదా? మొట్టమొదటిదని చెప్పు. మొట్టదే లోకము శరీరాశులనే కాడే, పాపపు కాడే 1, 2 ధర్మశాస్త్రం అనే కాడే 3 ఇనుప కాడే 4 ప్రభు కాడే. ఈ 4వ కాడి ఏంటంటే భారమైన కాడి కూడా చెప్పారు మధ్యలో. మోయలేని కాడి. సరే, ఈ దాస్యం అనే కాడి, ఈ ధర్మశాస్త్రం అనే కాడి ఒకటే. దాస్యం అనే కాడన్నా, ధర్మశాస్త్రం అనే కాడన్నా, మతం అనే కాడన్నా ఒకటే. అదంతా ఒకటే. ఆచారం అనే కాడన్నా కూడా ఒకటే. అదంతా ఒక గాడిలో వేయండి. 4 అంటే ఎక్కువ కాళ్ళు చెప్పుకుంటే మనకి గుర్తుండవు, తక్కువ చెప్పుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాడి కింద చెప్పొచ్చు. అధికారం అనే కాడి. సొలొమోను దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? సొలొమోను దగ్గర కాదు, సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా ఇదిగో మీ నాన్న మా కాడిని కాస్త బరువు చేశాడు కాబట్టి దాన్ని తగ్గించండి అని అన్నాడు. అంటే ఏంటి? పున్నుల కాడి తగ్గించమంటే ఈయనంటాడు, మా నాన్న చెయ్యే బరువేమో నా చిటికి నీళ్ళు అంతకంటే భారమైంది అన్నాడు. ఏమన్నాడు? చిటికిని వేలు మా నాన్న కాడి కంటే భారమైంది అన్నాడు. నెతలకి కాళ్ళు భయపడిపోయి చీలిపోయి 30 మంది ఒక బ్యాచ్ అయిపోయారు, 10 మంది ఒక బ్యాచ్ అయిపోయారు, 10 గోత్రాలు. అట్లా చీలికి వచ్చింది. భారం పెరిగినప్పుడు ఏమవుతుంది? చీలికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ కాడి ఏంటి అనంటే, ఈ కాడి ఏం కాడి అనంటే, మనము దేవుని కాడిని మోస్తూ ఉండాలి. యేసు ప్రభు కాడి తేలికైన కాడి. ఈ కాడి ఏం లేదండి, మనల్ని మనం అప్పగించుకోవడం. ఈ కాడి దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను వినండి. ఐగుప్తు కాడైనా, ధర్మశాస్త్రము కాడైనా, బబులోను కాడైనా నువ్వు మొయ్యాలి, సాతానుడు మొయ్యాలి. చెప్పండి, ఎవరు మొయ్యాలి? అది నువ్వు మొయ్యాలి. నీతో పాటు కలిసి ఎవరు మోస్తారు?
సాతానుడు మాత్రుడు. ఆడు మంచోడే చెడ్డోడు, మీరు చెప్పండి. నీ మీద బరువు ఎక్కువ పెడతాడు, ఆడి మీద బరువు ఎక్కువ వేసుకుంటాడు. అది సాతానుడు కాడి, అది నువ్వు మొయ్యాలి బాగా. ఈ ప్రభు కాడి దగ్గరికి వచ్చేసరికి ఏందో తెలుసా, ఆయన ఓ పక్క ఉంటాడు. అది కొంచెం చెప్పలే, ఏం చెప్పండి, ఆయన ఓ పక్క ఉంటాడు, నువ్వు ఓ పక్క ఉంటావు. బరువు అంతా ఇప్పుడు ఎవరు వేసుకుంటారు? నా బిడ్డ మొయ్యలేడు, ఇది కన్నది నేనే, నాకు అప్పగించుకున్నాడు కాబట్టి ఈ భారాన్ని ఎవరు మోస్తాడు? అందుకని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేస్తాను, మీ కాడిని తేలిక చేస్తాను, మీ జీవన వ్యవస్థను తేలిక చేస్తాను, మీ విశ్వాసాన్ని నేర్పిస్తాను, అద్భుతంగా పరలోక రాజ్యంలో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. నా రాజ్యపు కాడిని మీరు ఎత్తుకోండి. హల్లెలూయా. అది దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకని ఆయన కాడి చాలా తేలికైంది. ఆయన ఒక పక్క ఉంటాడు, సీనియర్ అన్నమాట. ఆయన సీనియర్ ఎద్దుకి జూనియర్ ఎద్దుకి ఏం చేస్తారు? జత కడతారు. జత కట్టినప్పుడు అది ఎలా దున్నాలో నేర్పిస్తుంది, ఎలా నడవాలో నేర్పిస్తుంది. అది మనం భౌతికంగా జరిగేది. అలాగే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి మనం కట్టబడ్డప్పుడు, అప్పగించబడినప్పుడు, సబ్మిషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన కాడి చాలా తేలికవుతుంది. ఆమేన్. ఈ సీనియర్ ఎద్దు జూనియర్ ఎద్దు కొద్దిగా తోక జాడుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? అర్థమవుతుందా? ఏం చేస్తూ ఉంటుంది? జూనియర్ ఎద్దు నేను కుర్రదాన్ని మోసవు అని చెప్పేసి అంతా అనుకుంటా ఉంది. దీనికి ఎట్ట భారం పోయాలో బురువు వేసిన తర్వాత తెలిసింది. వేసిన తర్వాత ఇది కాస్త ముందుకెళ్తా ఉన్నప్పుడు బురువంత దేని మీద పెడుతుంది తెలుసా? ఇది నడవలేక నడుపుతూ ఉండేది. అప్పుడు దాకా నాదేంత అనుకున్నది, నా బలం, నా యొక్క యవనం అని అనుకున్నది. ఈ భారం ఎప్పుడైతే అది భారం పెట్టడం కూడా తెలుసు, పెట్టడం తెలుసా తెలీదా? ఇప్పుడు మోయలేక అమ్మ నీ మాట వింటున్నాము, నువ్వు జాగ్రత్తగా నన్ను కూడా తీసుకెళ్ళమంట ఉంటుంది. అప్పుడు మాటనిద్ది, నేర్పించింది, క్రమశిక్షణలో పెట్టించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గుర్తుంచుకోండి, యేసు ప్రభు మనకు నేర్పిస్తాడు, తోక జాడించకూడదు. అందుకని అక్కడ అంటాడు, ఏమంటాడంటే నా యొద్దకు వచ్చి మీరు ఏం చేయాలి? నా కాడిని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు రండి మన పాఠంలోకి రండి. ఏమి నేర్చుకోవాలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏమి నేర్చుకోవాలి? తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవాలి. ఏమి నేర్చుకోవాలంటే సేవ చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. 11వ వచనం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏమి నేర్చుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. నేర్చుకో. ఏమి నేర్చుకుంటావు? ఏమి నేర్చుకోవాలి చెప్పండి? ఇక్కడ నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించు. మరి నువ్వేంటి సంపాదించుకుంటున్నావు? నీ సంపాదన ఏంటి? మీ సంపాదన ఏంటి? భక్తిని నేర్చుకోవాలి అంటాడు. చూడండి ఇక్కడ 7వ వచనం కానుంచి 6వ వచనం కానుంచి, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఎందుము హల్లెలూయా. నిజంగా ప్రభువుకు మీరు సబ్మిట్ అయితే మీరు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ఏమి నేర్చుకుంటారు? నేర్చుకుంటారు. ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోకుండా అప్పగించుకున్నామన్నట్టుగా ఉంటే ఏమి నేర్చుకుంటారు తెలుసా? ఏం నేర్చుకుంటారు తెలుసా? ధనాపేక్ష లోకాన్ని నేర్చుకుంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు. సేవను కూడా వ్యాపారం చేస్తారు వీళ్ళు. ఏం చేస్తారు? సేవ వ్యాపారం చేస్తారు. నా సిలువనెత్తుకుంటేనే, నా యొద్ద నేర్చుకుంటేనే నువ్వు నీతిని నేర్చుకుంటావు, విశ్వాసాన్ని నేర్చుకుంటావు, ప్రేమను నేర్చుకుంటావు, ఓర్పుని నేర్చుకుంటావు, సహనాన్ని నేర్చుకుంటావు, యజమానుణ్ణి సేవించటం నేర్చుకుంటావు. హల్లెలూయా. లేకపోతే నువ్వేం నేర్చుకుంటావో తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకు. ఇక్కడ వీళ్ళు ఏమి నేర్చుకున్నారు? తృప్తి లేని భక్తి చేస్తారంట. 2వ రకం అంటే సిలువనెత్తుకొని దాస్యం అనే కాడి క్రిందకి, యేసు ప్రభు కాడి క్రింద కాకుండా సాతాను కాడి క్రింద ఉన్నవాళ్ళు సేవ చేయొచ్చు చేయకుండా చెప్తున్నాడు ప్రభు. చెప్తున్నాడు పౌలు గారు తన హృదయంలో ఉన్న బాగా చెప్తున్నాడు. చాలా మంది ఉన్నారు నాన్న అటటోళ్ళలో కొంతమంది చెప్పమంటావా మీకు అని అన్నాడు. చెప్పిన ఆయన అంటే
యేసు ప్రభుతో కలిసి నడిచాడు యోధా ఇస్కరియోతు. ఏ కాడిని ఎత్తుకున్నాడు తెలుసా? సంఘంలోనే ఉన్నారు అననీయ సర్పిరాలు. ఏ కాడిని ఎత్తుకున్నాడు తెలుసా? అబద్ధం అనే కాడిని ఎత్తుకున్నాడు. ఆకాను బ్యాచ్ వాళ్ళు. ఏ బ్యాచ్? ఆశించే బ్యాచ్. చెప్తున్నాడు పౌలు గారు తన హృదయంలో ఉన్న. ఇప్పుడు ఏలియాను వెంబడించిన ఎలీషా ఏం చేశాడు? కాడిని విరగొట్టి వాటిని వధించి సేవకొచ్చాడు. ఇప్పుడు ఎలీషాని వెంబడిస్తున్న గెహాజీ ఏం చేశాడు చెప్పండి? ధనాన్ని ఆశించి నయమాను వెంట పరిగెత్తుతున్నాడు. నువ్వు ఏ కాడిని ఎత్తుకొని పరిగెత్తుతున్నావు? దేనిని సొంతం సంపాదించుకోవడానికి పరిగెత్తున్నావు? అక్కడ ఒక మాట ఉంటాడు, అది 2వ రాజుల గ్రంథమేనా 5వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా. చూడండి 26, 27 వచనాలు ఒకసారి చదివితే అక్కడ అంటాడు, ఓ గెహాజీ, వెండి బంగారములను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నీవు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు మరి ఇది సమయమా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. మరి ఇది యేసు ప్రభు రాకడ సమయం ఇది. అమ్మా, పొలాలు సంపాదించుకునే వాళ్ళు మీకు 100, బంగారం సంపాదించుకునే వాళ్ళకి 200, వెండి సంపాదించుకునే వాళ్ళకి 300, అధికారం సంపాదించుకోవడానికి నేను అధికారం వచ్చిందాక నేను విడిచిపెట్టని సంపాదించుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి 400. ఏ సంపాదించుకునే సమయం ఇది చెప్పండి? క్రీస్తు స్వభావాన్ని సంపాదించుకునే సమయం. దేవునికి స్తోత్రం. అయ్యా, ఇవన్నీ విడిచిపెట్టేయమంటావా? మరి వ్యవసాయం చేయొద్దని, నేను కౌలు తీసుకోవద్దని. తీసుకోవద్దని ఎవటంలా. కాకపోతే నీ ప్రాధాన్యత ఏంటి? నీ గురి ఏంది? నీ గమ్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? సంపాదన నీ లక్ష్యం? ఒక ఆయన పాట చక్కగా రాశాడు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు పాడుతున్న నాతో కూడా కలిసి పాడతారే, పోయేటప్పుడు ఏది, పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని మిగిలియున్న మనకు వారు పాఠమే కారా. హల్లెలూయా. ఏ సంపాదించుకుంటా? అందుకనే ఏమంటాడు చెప్పండి? నేను దిగంబరికి లోకానికి వచ్చాను, దిగంబరిగానే. అన్నా, మరి డబ్బులు సంపాదించుకోకూడదా? సంపాదించుకో, వద్దని కూడా బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? ధనము యెహోవా అనుగ్రహించు దానం. దేవునికి స్తోత్రం. చదువు. నీ దేవుని ఐశ్వర్యం ఎవరిది? భూమి ఎవరిది? అధికారం ఎవరిది? ఆస్తి ఎవరిది? నీ తండ్రిది. అది నీకు ఇవ్వాలనే ఆయన చేసింది. మరి డబ్బు అయితే నీ మనసు దేని మీద ఉండకూడదు? డబ్బు. ఒక ఆయన గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, కొట్టుకుంటుందయ్యా, చూడయ్యా, బాగా కొట్టుకుంటుంది అంటే, అది లబ్డబ్బు అని కొట్టుకోలేదంట, డబ్బే డబ్బు అని కొట్టుకుంటుందంట. అయ్యా, నీకు డబ్బు పిచ్చి బాగా పట్టినట్టుంది, అది పోతే తప్ప నీ గుండె జబ్బు తగ్గదు అన్నాడంట డాక్టర్. అది పడకూడదని చెబుతున్నాడు దేవుడు. నీ యజమానుని సంతోష పెట్టాలంటే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఉద్యోగంలో నీకు డబ్బులు వస్తున్నాయి అనుకో, ఆ డబ్బులను బట్టి దేవుడిని నువ్వు సంతోషపెట్టు. దేవుడు నీకు వ్యవసాయపు భూమి ఇచ్చాడు, వ్యవసాయ భూమిలో నీకు దేవుడు సమృద్ధి అయిన పంటనిచ్చాడు, దానిని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుడు నీకు ఇచ్చే దానం అది. దేవుడు నీకు ఇస్తాడు. ఆయుష్ ఎవరిచ్చేది? ఆస్తి ఎవరిచ్చేది? మనుషులు కష్టార్జితం చేత వారి ధనాన్ని అభివృద్ధి చేసుకున్నారు అనుకుంటున్నారా మీరు? దేవుడు నీ జ్ఞానం ఇగిపోతే నీకు తెలివేడ నుంచి వచ్చింది, నీ వ్యాపారం తెలివేడ నుంచి వచ్చింది, నీ జ్ఞానం ఏడ నుంచి వచ్చింది? ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు. ఆయన ప్రతి మనిషికి ఇచ్చాడు. ఆయన నమ్ముకున్నా ఇస్తాడు, నమ్ముకోకపోయినా ఇస్తాడు. ఎందుకని? అది తండ్రి బాధ్యత. అయితే నీవు దేనిని సంపాదించుకుంటున్నావు? శాశ్వతమైన ధనానినా, అశాశ్వతమైన ధనానినా? ఇప్పుడు చెప్పండి. ధనాలు 2 రకాలు. ధనాలని చెప్పాలమ్మా, 2 రకాలు. శాశ్వతమైనది, అశాశ్వతమైనది. అశాశ్వతమైనది ఏంటి చెప్పండి? గెహాజీ సంపాదించుకున్నది ఏమేమిటి? బంగారము, వెండి, వస్త్రాలు, ద్రాక్ష తోటలు, ఇంకా దాసదాసీలు, పొలాలు, నడవడ్రాణం, ముక్కు బేసర, చెప్పండి, గాజులు, బంగారపు గాజులు, ఇంకా ఇవన్నీ ఏంటి అంటే అశాశ్వతం. అవి చేసుకోకూడదా అని అంటే దేవుడు నీకు ఇచ్చింది. అవి వద్దా అని అంటే దేవుడు నీకు ఇచ్చాడు.
అయితే నీ మనసు దేని మీద ఉండకూడదు. అది కష్టం. చెప్పేది అదే. దేవుడు చెప్తుంది ఏంటంటే అవన్నీ నేను ఇస్తానియే, కానీ నేను ఇచ్చే వాటి మీద నువ్వు దృష్టి పెడుతున్నావు, కానీ నా మీద దృష్టి పెడతావు. అది బాధ ఆయనకి. బాధ అంతా ఏంటి చెప్పండి? నేను ఇచ్చే కావాలి కానీ నేను చెప్తా నీకు. అది దేవుని బాధ. నేను ఇస్తానని నువ్వు గౌరవిస్తున్నావు, కానీ నేను నీ తండ్రినని నువ్వు గౌరవించుతున్నా. అది ఆయన బాధ. తండ్రి బాధ ఏంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, అసలు ఆయన బాధ ఏంది చెప్పండి? ఈ తండ్రుల సమావేశంలో లేదా ఫాదర్స్ డే రోజున పరలోకమందున్న తండ్రి బాధ ఏంటి ఇప్పుడు చెప్పండి? నా చెయ్యి వైపు చూస్తున్నా కానీ నా ముఖం వైపు చూస్తలేదమ్మా నువ్వు. దేవుని బాధ ఏంటి చెప్పండి? ఇచ్చినా ఈగిపోయినా, ఉన్నా లేకపోయినా, పరువైనా ఖడ్గమైనా దేవుడే నాకు ఇష్టం నువ్వు చెప్పలేకపోతున్నావు అని చెప్పేసి ఆయన బాధ. ఆయన సమీపించడాన్ని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు. ఆమేన్. నీతిమంతుడు, రాజులకు రాజు, పరిశుద్ధుడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో నీకొక స్థానం ఉంది. ఆ రాజ్యములో నీకొక భాగ్యం ఉంది. ఆ రాజ్యములో నీకు స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. త్వరగా చదవండి, చాలా తక్కువ టైంలో ముగించాలని ఆశపడుతున్నాను. 6:24 చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడవలేడు. ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించును, ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి నీ స్త్రీకి దాసులుగా ఉండలేరు. 19వ వచనం, 20వ వచనం. భూమి మీద మీరు ధనమును సమకూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేస్తాయి, ఒకళ్ళు కన్నం వేస్తారు. పరలోకములో మీ కొరకు ధనమును. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ధనం సమకూర్చుకోవడం ఎట్లా? చెప్పండి. పరలోకంలో ధనం సమకూర్చుకోవడం భక్తి చేయటం, ఇంకా ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం. చెప్పండి. తల మాట చెప్పండి. అమ్మ తలకాయ కింద కూర్చుకోపోకండి. చెప్పండి. నేను నిద్రపోతున్నారు, మెలుగుకుంటారు, అర్థం కావట్లేదు నాకు. మంచి కార్యాలు చేయాలి, పేదవాళ్ళని సన్మానించాలి, పరిచర్యలో సహాయం చేయాలి, కానుకలు ఇవ్వాలి, దర్శనం భాగాలు ఇవ్వాలి, ఇంకా చెప్పండి. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే నువ్వు దేవుని కొరకు ఏది చేసినా పరలోకంలో దాన్ని నిడిగా చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునిని బట్టి, ఎవరిని బట్టి? దేవుని రాజ్యాన్ని బట్టి. దేవుడు చెప్పాడు కాబట్టి దానిని బట్టి. ఒకవేళ పరలోకంలో నీకు ధనం ఎలా సమకూర్చబడితే, దశమ భాగం సేవకుంది కాబట్టి సేవకునికి ఇయ్యి అన్నాడు, అది నువ్వు చేసావు. ఆ ధనం ఎక్కడ చేర్చబడితే? పరలోకం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, అటువాడు యెహోవాకు అప్పించువాడు అన్నాడు. ఇప్పుడు యెహోవాకి అప్పించి పెద్దవాళ్ళం అయిపోయాం మనం, అయ్యామంట. దేవుడు చెప్తున్నాడు ఎవరికి ఇవ్వాలి? అది పేదలకి. గుర్తుపెట్టుకోండి, పేదలను పట్టించుకోవటం, విధవరాండ్రను పట్టించుకోవటం, పరామర్శించుకోవాలి. అదే భక్తి కదా. భక్తి అంటే ఏంటి చెబుతున్నాడు? యెహోలోక మాల్యాన్ని అని అంటకుండా బలహీనులను మీరు వారి ఇబ్బందులలో పరామర్శించుటే కదా నిజమైన భక్తి అంటాడు. మనము దేవుని కొరకు ఏది చేసినా, సపోజ్ మీటింగ్ల కోసం నువ్వు ఖర్చు పెట్టావు, మందిరం కోసం ఖర్చు పెట్టావు, ఆ అడుక్కునేవాడు కనపడ్డాడు, ఇతడికి బట్టలు తీసుకొచ్చి ఇద్దాం అని దేవుడు ప్రేరేపించాడు, తీసుకొచ్చి ఇచ్చావు. అప్పుడు నీ ధనం ఎక్కడ సమకూర్చబడుతుంది? లోపల సమకూర్చబడుతుంది. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, ఇది ఒక కథ, నిజంగా జరిగింది అని చెప్తారు. గుండా పౌరస్ అనే ఒక రాజు ఉత్తర భారతదేశంలో ఉండేవాడట. తోమ ఈ రాజు ఏం చేశాడంటే తోమాని తీసుకొచ్చుకున్నాడంట. ఎందుకంటే ఒక గొప్ప ప్యాలెస్ కట్టడానికి. అట్లా భారతదేశానికి వచ్చాడు. సీటీ వచ్చినా రాలేదంట తోమకు అంత డౌటే కదా, అసలు ఆయన ఇచ్చాడో లేకపోతే ఇంకెవరైనా ఇచ్చాడో ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఈ గుండా పౌరస్ అనే రాజు తన భార్య పుట్టినరోజుకి ఒక అందమైన ప్యాలెస్ కట్టి బహుమానం ఇవ్వాలనుకుంటే, ప్రపంచంలో ఎవరు మంచిగా చేస్తాడు అని అంటే అక్కడ ఒక వ్యాపారి ఉండి ఇస్రాయల్ దేశంలో మరి ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన పేరు తోమా. ఆ థామస్ అని ఆయన తీసుకొస్తే బాగా కడతాడు అన్నాడంట. తీసుకొచ్చాడంట. ఈయన డబ్బులు ఎత్తున్నాడు, ఆయన సువార్త చేసి భోజనాలు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈయన డబ్బులు ఎత్తున్నాడు, సువార్త చేసి భోజనాలు పెడుతున్నాడు. అయిపోయింది, టైం దగ్గరికి వచ్చింది. కడుతున్నావా? రే కట్టెడలో చూసిరమ్మన్నాడంట. శిష్యులు వెళ్ళి, ఈ సైనికులు వెళ్ళి చూసి వస్తే ఒక్కటి లేదు అక్కడ, పుల్లగోడు లేదు. ఏది కట్టావు రా అని చెప్పేసి పిలుచుకొచ్చి సంఖ్యల చేత బండి తీసుకొస్తే, ఏం కట్టావు నువ్వు అని అన్నాడు. కట్టానయ్యా అని అన్నాడు. యాడ కట్టేవారు అంటే పరలోపల కట్టానయ్యా అన్నాడు. యాడ కట్టాడు? ఇప్పుడు ఆయన ఏమన్నా కోట్లు వేసి తిరిగాడు ఆయన? చెప్పండి. ఏమో ఆయన కోట్లు వేసి తిరిగాడా? ఆయన కారులు వేసి తిరిగాడా? లేకపోతే ఆయన ఇంకేమన్నా ఆయన కోసం ఏమన్నా కొనుక్కున్నాడా? ఏం చేశాడు? సువార్త కోసం, పేదల కోసం, ఇంకో దానికోసం ఖర్చు పెట్టాడు. పరలోకంలో ఖర్చు పెట్టినాయి, పరలోకంలో కడుతున్నా నీకు నిన్ను నమ్మనని చెప్పి జైల్లో పెట్టమన్నాడు. ఆ రాత్రి గుండా పౌరస్ యొక్క తమ్ముడు చచ్చిపోయాడంట. చచ్చిపోతే పరలోకంలో దేవదూతలు తీసుకెళ్ళారంట.
దేవదూతలు తీసుకెళ్తే పరలోకంలో వీళ్ళ అన్నయ్య ఇల్లు చూశారంట. దేవునికి స్తోత్రం. గుండా పోరస్ ఇల్లు అని చెప్పేసి రాయబడిందంట. ఇదేంది మా అన్న పేరు ఉంది అంటే, మీ అన్నకే ఇదిగో తోమా కట్టాడు అన్నాడంట. మీరు ఎక్కడ చూస్తున్నాడు, అక్కడ మా అన్నకు తెలియక ఏం చేస్తున్నాడు తెలుసా? తోమాని జైలు వేసాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, తోమాని విడిపించి మా అన్నకి నా ఆస్తి అంతా రాసిచ్చేసి ఇదిగో ఈ ప్యాలెస్ నేను కొనుక్కుంటాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక ఆయన ఈయన తీసుకెళ్తున్నారంట. చివరి పాట ఏం పాట? పరదేశులమో ప్రియులార్ అంటే అన్నా అంట లేచాడంట. దేవునికి స్తోత్రం. నాయనండి అంత ప్రేమ నా తమ్ముడికి అనుకుంటున్నాడు ఈయన. అన్నా అంట లేచి, అన్న ఇదిగో ఆ ఇల్లు నాకు రాసిచ్చే అన్న, ఆ ఇల్లు నాకు రాసిచ్చే. నా ఆస్తి అంత ఏ ఇల్లు రా? అదే తోమా కట్టాడే ఆ ఇల్లు అని. తోమా కట్టలేదని కదరా అతన్ని జైల్లో వేసింది? లేదు, తోమా కట్టాడు నిజంగా. ఆ ఇల్లు పరలోకంలో ఉంది. ఆయన చెప్పింది అబద్ధం కాదు, ఆయన నిజమే చెప్పాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరు నిజమా? అవును, నా ఆస్తి అంత నువ్వే తీసుకో, ఆ ఇల్లు ముడి నాకు అని అన్నాడంట. అప్పుడు తోమాను విడిపించి వాళ్ళిద్దరు బాప్తిసం తీసుకొని, అయ్యా ఈ సేవలో నీ సేవలో ఏం కావాలంటే తీసుకో, మొత్తం రాజ్యం నీదేని అన్నారంట. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేయకపోతే పరిచర్య ఎక్కడ జరుగుతుందండి? తోమా భారతదేశంలో అనేక మందికి రక్షణ కలిగజేయాలంటే ఏం జరగాలి? అద్భుతం. అక్కడ నుండి ఆ తర్వాత ఆయన దక్షిణ భారతదేశం వచ్చాడని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అరేబియా సముద్ర తీరంగా ఆయన ప్రయాణం చేసి ఆయన తమిళనాడు ఆ ప్రాంతానికి వచ్చాడని చెప్పేసి చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఏది ఏమైనా మన ధనం ఎక్కడ ఉండాలి చెప్పండి? హల్లెలూయా. అందుకని అంటాడు, సత్క్రియలు అనే ధనము చేత మిమ్ములను మీరు అలంకరించుకోండి. రండి, ఏం చేస్తే మీకు ధనము సమకూర్చబడుతుందో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమున మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని. హల్లెలూయా. నీ దర్శనం ఇదే. ఏంటి నీ దర్శనం? నీ ధనం ద్వారా ప్రభు పరిచయం, నీ ధనం ద్వారా ప్రభు రాజ్య విస్తరణ జరగదు. నీ ధనము ద్వారా నీవు ఆత్మలను రక్షించడం. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ దర్శనం. అదే నీ దర్శనం. నీ విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి? పరలోకంలో నీకంటూ ధనం సమకూర్చుకోవాలి. ఆమేన్. ఎలా సమకూర్చుకోవాలి? ఇక్కడ చెప్తున్నాడు, సత్క్రియలు. ఎలా సమకూర్చుకోవాలో చెప్తున్నాడు, ఇతరులకు పాలిచ్చడం ద్వారా. ఎలా సమకూర్చుకోవాలో చెబుతున్నాడు, ఇతరులకు మేలు చేయడం ద్వారా. ఎలా సమకూర్చుకోవాలో చెబుతున్నాడు, ఔదార్యములు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, 9, 10, 11 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి అలా చేస్తే ఏమవుతుందంటే ఎవరికి ఘనత వస్తుంది? అది యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకొచ్చును. అక్కడ ఏమన్నాడు తెలుసా? మై డియర్ చిల్డ్రన్. తండ్రి ఏం చెప్తున్నాడు ఈరోజు పాఠం చెప్పండి? ఈ తండ్రుల దినంలో ఏం చెబుతున్నాడు? మై డియర్ చిల్డ్రన్, నా కుమారుడా. చదువమ్మా. యెహోవా శిక్షను తృణీకరించుకుము, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. వారిని ఏం చేస్తాడు? ఆయన క్రమశిక్షణలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 3 మాటలు ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి చెప్పండి? మన ధర్మం. ఏంటి మన ధర్మం అంటే? ప్రభువుని సేవించడం. హల్లెలూయా. ఏంటి మన ధర్మం అంటే? మన యజమానుడిని మనము సంతోషపెట్టడం, గణపరచడం. రెండోది మన ధనం. మన ధనం ఎవరిని గణపరచాలి? ప్రభువు ఘనత తీసుకురావాలి. హల్లెలూయా. నీకోసం ఏమి సంపాదించుకుంటున్నావో, నీకోసం ఏమి సంపాదించుకుంటున్నా అది తాత్కాలికం. ఇక్కడ చెప్పాడు, నేను చెప్పిన మాటలు కాదు, క్షమించండి, దేవుడు చెప్పిన మాటలే నేను ఇక్కడ చెప్తున్నాను. ఏమన్నాడంటే అది తాత్కాలికమైనది, అస్థిరమైనది. దాని ద్వారా నీకు ఏమొస్తాయి అంటే దాని ద్వారా శోధనలు వస్తాయి. చెప్పండి, ఊరులు వస్తాయి. అనేకమైన శోధనల్లోనూ ఊరిలోనూ మీరు పడిపోతారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కీడులు వచ్చేస్తాయి.
అందుకని పరలోకంలో ధనం కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న ధనం పరలోకంలో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఎట్లా పెట్టాలయ్యా? ప్రభువుని అడగదు. మన బ్యాంక్ మేనేజర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. చెప్పండి, మన బ్యాంక్ మేనేజర్ ఎవరు? ఆయన అడగాలి. మనం వెళ్ళి కొన్నిసార్లు అడగాలి. అడుగుతారా మీరు? బ్యాంకులో ఎప్పుడైనా వెళ్ళి అడుగుతారా? దేంట్లో ఎక్కువ ఒత్తిడి తెలీదు మీకు? మన ఆయన అడగండి కావాలంటే చెప్పి. పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి ఆయన అడిగింది, అయ్యా దేంట్లో ఎక్కువ వడ్డీ వచ్చిందో దాంట్లో పెట్టిన డబ్బులని. దేవునికి స్తోత్రం. పరలోకపు బ్యాంకు శ్రేష్టమైనది. ఆమె అక్కడ దాచబడిన ధనం చిమ్మ పట్టదు, తుప్పు పట్టదు, దొంగలు దొంగిలించరు. ఈ రోజు నువ్వు ఎక్కడ పెట్టినా అది కష్టమే. వడ్డీలకు ఇచ్చిన వాడికి మరీ కష్టమే. దేవునికి స్తోత్రం. వడ్డీలకు ఇచ్చి బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కోర్టులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. దయచేసి వడ్డీ తీబాకండి. ఒక ఆమె దగ్గర ఏముంది? ఇల్లు లేదు, వాకిల్ లేదు. 25 లక్షలు అప్పు చేసింది. ఎంత? ఇల్లు కూడా లేదు, 10 లక్షలు అప్పు చేసింది. కోర్టు చేశారు. ఆయన అన్నాడు, ఏం చూసి ఇచ్చేవి తల్లి నువ్వా? చెప్పండి. ఇక అంతే తుస్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా చూసిస్తే అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చూసి ఇచ్చావు నువ్వు? ఆమన్నది, అయ్యా నన్ను గోచిన రూపాయి పెడలేదు, నీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇచ్చిన వాళ్ళందరూ ఇక దివాళా తీసిన బ్యాంకులు ఇది అనుకొని ఏం చేశారు? చేసేది ఏమి లేదు. ఇక మీరు గుర్తుంచుకోవాలి, పరలోకపు ధన నిధులు మీ కొరకు తెరవబడిన. ఆ పిసినారితనమైన హృదయం సైతానికి, కొనుక్కునే హృదయం సాతాను. దేవుని హృదయం ధారాళంగా ఇచ్చింది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకోండి, పరలోకంలో ధనం నాకు ఇవ్వు ప్రభువా, ధారాళమైన హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఈ పిసినారితనాన్ని తీసివేయి ప్రభువా, స్వార్థాన్ని మీరు ఒక ప్రార్థన చేసుకోవాలా వద్దా? లేకపోతే అక్కడ నీకు ఖాళీయే. నీ బ్యాంక్ తాళం ఎత్తాడు దేవుడు, తీసుకుంటే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉన్నాయి అనుకో. ఎన్ని రోజులు తింటావు నువ్వు అక్కడ? చెప్పండి, ఎన్ని రోజులు తింటావు? అక్కడ నీకు చాలా దాచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పేద లాజరుకి చాలా డబ్బు ఉంది. ఎక్కడుంది? పరలోకంలో. ధనవంతుడికి ఖాళీ, అసలు అక్కడ స్థానమే లేదంట, స్థానమే లేదు. అందుకని ఇహమందు మీరు ధనవంతులై ఉండగోరువారు. బైబిల్లో చాలా మంది ధనవంతులు ప్రభువుని సేవించారు. దేవునికి స్తోత్రం. మోషే ధనవంతుడా కాదమ్మా, ఫరో రాజ్యం అంతా ఆయనదే. నేను ఫరో కుమార్తె కొడుకుని అని చెప్పాడు అనుకో, రాజ్యం ఎవరు చెప్పండి? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బానిసనన్నాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజల విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏ తక్కువైంది ఆయనకి చెప్పండి? ఇప్పటికీ ప్రభు మోషే లాంటి బలం నాకు ఇవ్వని ప్రార్థన చేయట్లేదు. మనం మోషేలాగా నీతో మాట్లాడే అనుభవం నాకు ఇవ్వని అడగట్లేదా? హల్లెలూయా. పరలోకంలో గొప్ప ధనవంతుడు మోషే, భూలోకంలోను పరలోకంలోను భాగ్యవంతుడు, ప్రార్థనాపరుడైన యాకోబు. దేవునికి స్తోత్రం. పరలోకంలో ధనము ఉంది. పరలోకంలో శాశ్వతమైన ధనము నీకు ఉంది. ఆ ధనము నీకు రావాలంటే నీకేముండాలో తెలుసా? ఔదార్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? భాతృత్వం కలిగిన మనస్సు ఉండాలి. దేవుని కొరకు నేను ఏదైనా చేయటానికి నేను పిలువబడ్డాననే స్పృహ నీకుండా. దేవుని రాజ్యం కొరకు నా బలం, నా ధనం ఖర్చు అవ్వాలనే ఆశ నీకుండాలి. అలాంటి కృప దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి, ప్రభువా ఈ లోకంలో మేము నాయన మీరు మాకు ఇచ్చిన ధర్మాన్ని, ధనాన్ని, దర్శనాన్ని విడిచిపెట్టకుండా మా దర్శనం ఎప్పుడు పరలోకం వైపు ఉండడానికి కృప ఇచ్చే ప్రభువా.